ఒకే మంత్రివర్గంలో సహచరులుగా పనిచేసిన నేతలు ఒకే పార్టీ నుంచి విడిపోయి వేరొక జెండా పట్టుకుని ప్రత్యర్థులుగా మారిన నాయకులు రాజకీయ విభేదాలతో ఒకే కుటుంబం నుంచి వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల్ని మనం తరచూ చూస్తుంటాం. ప్రస్తుతం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి పోటీ ఆసక్తి కలిగిస్తుంది. ఒకప్పుడు స్నేహితుల్లా ఉన్న వారంతా ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి కత్తులు దూసుకుంటున్నారు. మొన్నటి వరకు ఆప్యాయంగా మాట్లాడుకున్న నేతలు ఇప్పుడు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వారి తీరు చూసి ఉత్తరాఖండ్ ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యమంత్రి హరీష్ రావత్, కాంగ్రెస్, భాజపా రాష్ట్ర అధ్యక్షులు, కొందరు ఇతర నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఆసక్తికర పోరు నెలకొంది. ఉత్తరాఖండ్లో మొత్తం 70 స్థానాలు ఉండగా అందులో 10 చోట్ల ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రముఖ నేతలతో పాటు వారి బంధుగణం, ఒకే కుటుంబానికి చెందినవారు, ఒకప్పుడు మంత్రులుగా కలిసి పనిచేసిన వారు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. భగవాన్పూర్ స్థానంలో వదిన, మరుదులు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సురేంద్ర రాకేష్ సతీమణి మమత పోటీలో ఉండగా భాజపా సుబోధ్ రాకేష్ ను బరిలో దించింది. మాజీ మంత్రి సురేంద్ర రాకేష్ కు ఈయన స్వయాన సోదరుడు. మమతా కుటుంబం ఆది నుంచి బీఎస్పీలో ఉంటున్న సురేంద్ర మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఆమెను బరిలోకి దింపింది. నైనిటాల్ స్థానంలో కాంగ్రెస్, భాజపా, ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి సితారా ఆర్యాపై యశ్పాల్ ఆర్యా కుమారుడు సంజీవ్ ఆర్యాను భాజపా పోటీకి నిలిపింది. ఇటీవల యశ్పాల్ ఆర్యా కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి హేమచంద్ర ఆర్యాపై సితారా గెలుపొందారు. నైనిటాల్లో బలంగా ఉన్న ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ కూడా తమ అభ్యర్థిని బరిలో దించింది. 2013 జలప్రళయం తర్వాత కేదార్నాథ్లో జరుగుతున్న మొదటి ఎన్నికపై ఆ ప్రభావం కనిపించనుంది. ఇప్పటికీ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన శైలారాణి ఇప్పుడు భాజపా తరపున పోటీ చేస్తుండగా మాజీ పాత్రికేయుణ్ణి కాంగ్రెస్ బరిలో దించింది. కేదార్నాథ్లో పునరుద్ధరణ పనులు చురుగ్గా చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు ఈ ఎన్నిక పరీక్ష పెట్టనుంది. టెంపుల్ టౌన్ గా పేరొందిన జాగేశ్వర్లో కాంగ్రెస్, భాజపా నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. కాంగ్రెస్ తరపున హరీష్ రావత్ అనుచరుడు సభాపతి గోవింద్ సింగ్ కుంజ్వాల్ పోటీ చేస్తుండగా భాజపా తరపున సుభాష్ పాండే రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాషాయ దళం కుంజ్వాల్ ను ఓడించి నైతికంగా హరీష్ రావత్ ను దెబ్బకొట్టాలని భావిస్తోంది. ఉత్తరాఖండ్లో భాజపా గాలి వీస్తోందన్న ముందస్తు సర్వే ఫలితాల నేపథ్యంలో ఎన్నికల్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీష్ రావత్ ఈసారి 2 నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కిన్సతో పాటు హరిద్వార్ గ్రామీణ స్థానాల నుంచి హరీష్ రావత్ పోటీ చేస్తున్నారు. హరిద్వార్లో ముస్లింలు, ఠాకూర్లు, పహాడీ ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. భాజపా ఆయనపై ప్రస్తుత ఎమ్మెల్యే స్వామి యతీశ్వరానంద్ను పోటీకి దింపింది. అంతేకాకుండా ఇక్కడ బీఎస్పీ ముస్లిం అభ్యర్థిని నిలపడం రావత్ కు పడే ఆ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఆయన పోటీ చేస్తున్న మరో స్థానం కిన్సలో ముస్లింలు ఎక్కువగా ఉండడం అనుకూలాంశంగా ఉంది. ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ సీటు మారినా విజయలక్ష్మి వరిస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో తెహ్రే నుంచి పోటీ చేసిన ఆయన ఈసారి సాహస్పూర్ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 2012 ఎన్నికల్లో స్వతంత్రుడి చేతిలో ఓడిన ఆయనకు సాహస్పూర్లోనూ ఓటమి భయం పట్టుకుంది. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఆర్యేంద్ర శర్మ ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రునిగా పోటీ చేస్తుండడమే ఇందుకు కారణం.
సితార్గంజ్లో భాజపా నేత మాజీ సీఎం విజయ్ బహుగుణ తనయుడు సౌరభ్ బహుగుణ పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుగుణ ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ఎక్కువగా ఉన్న బెంగాలీ ఓటర్లే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పౌరీ జిల్లాలోని చౌబట్టఖల్ నియోజకవర్గం కూడా ఈసారి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు తీరత్ సింగ్ రావత్ ను పక్కన పెట్టి కేంద్ర మాజీ మంత్రి సత్పాల్ మహారాజ్ కు భాజపా టికెట్ ఇచ్చింది. తీరత్ సింగ్ మద్దతుపైనే ఇక్కడ భాజపా విజయావకాశాలు ఆధారపడుంటాయి. ఆ విషయాన్ని గుర్తించిన కమలదళం ఆయన్ని దారికి తెచ్చుకునేందుకు తంటాలు పడుతోంది. రాణిఖేట్లో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత అజయ్ భట్ పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన దగ్గరి బంధువైన కరణ్ మహారాను ఆయనపై పోటీకి దించారు. ఇక్కడ ఆయన బంధువే పోటీ చేస్తున్నా రావత్ మాత్రం తానే బరిలో ఉన్నట్లు ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కోట్ ద్వార్ స్థానంలో ఒకప్పుడు హరీష్ రావత్ మంత్రివర్గంలో పనిచేసిన ఇద్దరు మంత్రులు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. కాంగ్రెస్ తరపున సురేంద్ర సింగ్ నైగి, భాజపా తరపున హరక్ సింగ్ రావత్ పోటీలో ఉన్నారు. హరీష్ రావత్ పై తిరుగుబాటు చేసి విజయ్ బహుగుణ శిబిరంలో చేరిన హరక్ రావత్ బహుగుణతో పాటే భాజపా గూటికి చేరారు. కుటుంబాన్ని సైతం కాదనుకుని పార్టీలు మారి జెండాలు మార్చి బరిలో దిగుతున్న నేతల పట్ల ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్ ఎలాంటి తీర్పునిస్తాడోనన్నది ఆసక్తికరంగా మారింది.